సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి, అన్నమయ్య డిస్టిక్. చిన్న చిన్న కష్టాలకే సూసైడ్ అనేది ఒకటే మార్గం అని చాలా మంది యూత్ అనుకుంటుంటారు. 20% యాక్సిడెంట్ వల్ల చనిపోతుంటే 80% మాత్రం సూసైడ్ లేకుంటే క్రైమ్ వల్ల మరణిస్తూ ఉంటారు. అసలు ఎందుకు చిన్న చిన్న రీజన్స్ కి అలా చనిపోతూ ఉంటే రేపు నాటికి మీరు ఉండరు, మేము ఉండము. దీని మీద అవేర్నెస్ కావాలంటే ఒక్కసారి మనం మాస్టర్ రూమ్ లో అడిగి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, మీ పేరు ఏంటి మేడం? నా పేరు గీత. నేను ఇక్కడ పోస్ట్ మార్టం డ్యూటీ నేను చేస్తూ ఉంటాను. ఏదో చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నట్టున్నారు. మామూలే అండి, అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అని రాస్తూ ఉంటామండి. ఓకే మేడం, ఈ రోజుల్లో చిన్న కష్టం వస్తేనే చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలని ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. అవును మేడం. మీరు మాస్టరీలో చాలా మంది కూడా పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు కదా, ఎలాంటి బాడీలు అయితే మీకు దొరుకుతుంటాయి? మాకు అంటే ఎక్కువ మాకు సూసైడ్ దొరుకుతుంటాయి, యాక్సిడెంటల్ గా దొరుకుతుంటాయి. మామూలు ఏదైనా సమస్య వచ్చినా కూడా చిన్న చిన్న ఏజ్ లోనే తొందరగా వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చి హ్యాంగింగ్ అంట, పాయిజనింగ్ అంట, తర్వాత అది బర్నింగ్ అంట, అట్లా వాటర్లు అది డోనింగ్ అంట, అలాంటివన్నీ జరుగుతుంటాయండి. అలాంటివి ఎక్కువ వస్తుంటాయి. మేము చేస్తూ ఉంటాము. ఉంటామండి. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామా? వెళ్దాం రండి మేడం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? సార్ మీ పేరు? నా పేరు బండి దొరబాబు. దొరబాబు, ఇక్కడ ఏం చేస్తుంటారు సార్? మేడం, నేను మామూలుగా హాస్పిటల్లో ఎంఎన్ఓ మేడం. సో ఈ మధ్య ఇక్కడ పిఎం అసిస్టెంట్ ఎవరు ఉండేలేదు మేడం. మనమే నా ముందు అతను రిటైర్డ్ అయిపోయాడు. ఒక 10 ఏళ్ళ నుంచి నేనే చేసుకుంటాను మేడం. రీసెంట్ వచ్చి ఈ అమ్మాయి వచ్చింది. అదే ఇందాక మాట్లాడుతున్నాను. ఎన్ని ఇయర్స్ ఉంది సార్ మీరు? నేను ఇక్కడ 16 ఇయర్స్ అయింది మేడం. 16 సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఉన్నాను మేడం. 10 ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. అప్పుడు అది ప్లస్ ఇది ఉంటే వీడ. అయితే మీ సర్వీస్ అంతా కలిసి 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు చాలా చూసేసి ఉంటారు ఇక్కడ. చాలా అంటే చాలా మేడం. చాలా. ఎందుకంటే బయట మనం చూసేది ఒకటైతే హాస్పిటల్లో చావును నుంచి బయట పడడం చూసింటారు, చావులు కూడా చూసింటారు ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పే మాటలే మోటివేషన్ గా ప్రతి ఒక్కరు తీసుకుంటారు సార్. 100% లో 99% కూడా ఇప్పుడు చనిపోవాలి లేకుండా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. మీ మాటల్లో కొంతమంది అయినా కనెక్ట్ అయ్యి అక్కడ సూసైడ్ అనే ఒక థాట్ నుంచి బయట పడతారని కోరుకుంటున్నాను సార్. ఇది మార్చరీ రూమ్ కదా మేడం. వస్తాను ఫస్ట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది చెప్పండి. ప్రాసెస్ బాడీని తీసుకొస్తాము. బాడీని తీసుకొచ్చిన వెంటనే దీని మీద పడుకోబెడతాము. అంటే ఆ ఇటుక రాయి దేనికంటే అది తల కింద పెడతాము. అది తల కింద? ఓకే, తల కింద పెడతాము. సో ఆ బాడీ ఏమనేది ఫస్ట్ ఆ కేసు తెలుసుకుంటాం. యాక్సిడెంట్ కేసు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. యాక్సిడెంట్ కేసు మనం మెయిన్ ఇంజరీస్ మనం ఐడెంటిఫై చేస్తాం. అందులో వీళ్ళు రావడం కూడా ఓరెంజ్ స్పీడ్ లో వస్తారు. మీకు తెలియదు ఏముంది, సన్నగా పోయేటంటే ఎవరు ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ అనేది ఉంటుంది. సో దాన్ని మాత్రం ఇంజరీస్ ఐడెంటిఫై చేస్తాం, ఎక్కడెక్కడ ఏమి ఇరిగినాయి ఏమి. నెక్స్ట్ మన స్టేషన్ నుంచి ఒక పేపర్ తెస్తారు, బాడీ సెంట్ పోస్ట్ మార్టం అని. ఇంక్వెస్ట్ బాడీ సెంట్ పోస్ట్ మార్టం తెస్తారు వాళ్ళు. ఒక ఆర్టీ అయితే వాళ్ళు ఏం చెప్తారు అంతవరకు. ఒకవేళ పాయిజన్ తీసుకుంటారు కొంతమంది. పాయిజన్ తీసుకొని డెత్ అయిన వాళ్ళకు దాంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే విశ్రాద్యం అంటారు. ఆ విశ్రాద్యం మనం మా సూపరింటెండెంట్ గారికి చెప్పేసి ఆ డాక్టర్ని అలర్ట్ చేసుకొని డాక్టర్ గారు ఉంటారు, ఆయన ఏం పార్ట్ ఇవ్వండి ఆ పార్ట్ తీసి మనం కెమికల్ పంపిస్తాం మేడం. ఓకే, ల్యాబ్ కి పంపిస్తారు కంపల్సరీ. రిపోర్ట్ ఏదైనా మళ్ళీ రిటర్న్ వచ్చి డాక్టర్ గారు చూస్తారు. ఎన్ని రోజులకు వస్తుంది సార్ ఆ రిపోర్ట్? అది వీళ్ళు పోలీసులు పంపించేదాన్ని బట్టి. సార్ ఒక్కసారి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూస్తేనే చాలా భయం అనిపిస్తుంది మీ ప్రాసెస్ కాబట్టి. ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది మామూలుగా సర్జికల్ బ్లేడ్ మేడం. ఓకే, బ్లేడ్. ఈ బ్లేడ్ తో ఓపెన్ చేస్తాం మేడం. ఎక్కడి నుంచి సార్? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు మామూలుగా ఒకవేళ హ్యాంగింగ్ అనుకోండి మేడం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి హ్యాంగింగ్ వరకు. దాంట్లో మళ్ళీ విజిల్ ఆడింది అనుకో కంపల్సరీ ఓపెన్ చేసుకోవాలి. ఓకే. సో హ్యాంగింగ్ హైయర్ బోన్ చూస్తాము. చూసిన తర్వాత విజిల్ డాక్టర్ గారు ఏమేమి చెప్తారో అది తీసి దానికి యూజ్ చేస్తారా? పోతుంది మేడం. అట్లే సార్ చాలా భయం అనిపిస్తుంది. మాకు అలవాటు అయిపోయింది మేడం చేసి. ఓకే సార్, కాకపోతే మనము కూడా బిగినింగ్ అప్పుడు భయపడే కొన్ని సందర్భాలు మేము కూడా బాధపడిన టైం ఉంటాయి మేడం. బాధపడినా కొన్ని రైలు ఒక చిన్న పాపను రీసెంట్ అంతా ఒక 2 years బ్యాక్ వాళ్ళ తల్లి చంపేసింది. తల్లి చంపేసింది అనేది ఆ పిల్లలు చెప్పలేదు అనమాట. సో మనమే ఎట్నో ఆమె గట్టిగా దబాయించి ఆ బిడ్డనాడ పండేసి
ఆ పాపకు ఇది తీయాలంటే కొంచెం ఆటోమేటిక్గా అయినట్టు కొంచెం చాలా బాధగా ఉంటుంది. సార్ మీ కళ్ళల్లోనే వస్తుంది కదా నిజమే సార్. చూసినాను మేడం, అనుభవించిన ఎంత వయసు ఉంటది చిన్న బిడ్డకి? 2 years అంతే కదా పాప, 2 years. సో మార్చరీ చేసే వాళ్ళకి కూడా మనసు అనేది ఉంటది, మేడం. కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీకు. ఈ ప్రాసెస్ ఇది మేడం, ఇది తల ఓపెన్ చేసేదానికి మేడం, దేనికి అది? తల ఓపెన్ చేసేదానికి ఇది సూచన లాస్ట్. ఓకే. ఈ తల ఏం చేస్తామంటే ఈ సర్జికల్ బ్లేడ్ ఉంది కదా మేడం, దీంతో తల ఈట ఓపెన్ చేస్తుంది. దీన్ని చేసిన తర్వాత డైరెక్ట్ గా దీంతో కొడితే కొంచెం గలీజ్ అయిపోతుంది అని చెప్పేసి దీంతో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం అనమాట. అంటే ఇలా ఇట్లా వేయడంలో ఒక మార్క్ అనేది పెట్టుకుంటాం, పెట్టుకుని దీంతో కొట్టడం సింపుల్ గా వచ్చు. ఇదే కార్పెంటర్ దగ్గర ఎక్కువ ఉంటది. అది రెండో కార్పెంటర్ మేము. అదే మామూలుగా యాక్చువల్ చెప్పాలంటే కార్పెంటర్లు రంపంతో ఇలా తెంపడానికి కట్ చేస్తారు. అది వాళ్ళ కార్పెంటర్, మీరు రెండో కార్పెంటర్లు. సో దీన్ని చేసి ఇట్లా వేసినామంటే నీట్ గా ఓపెన్ అయిపోతుంది. దాంట్లో ఏమవుతుందంటే ఆ ఓపెన్ అయిపోయినాక డాక్టర్ గారు దాంట్లో ఏమైనా ఇంజరీస్ ఏమున్నాయి అనేది దాంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. కొట్టినప్పుడు లోపల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడం, సో ఏ సైడ్ క్లాట్ అయింది అనేది డాక్టర్ గారు తెలుసు. దాన్ని బట్టి డాక్టర్ గారు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ ఫినిష్ లో ఏం చేస్తామంటే సూచన ఇస్తానికి, ఇది కుట్లు వేసేదానికి నీట్ గా సూచన వేసి ప్యాక్ చేస్తాం. కాకపోతే లాస్ట్ చివరి చూపు అంటే స్నానాలు చేయించడాలు గాని, వాళ్ళ సాంగ్యం ఉంటది కదా, హిందూ గాని ముస్లిం సాంగ్యాలు ఉంటాయి. ఇట్లా మాస్టరీ చేసిన తర్వాత కుట్లు స్టిచెస్ అవన్నీ స్నానం చేయించకూడదు అని అంటారు, నిజమేనా? అది కొంతమంది చేస్తారు మేడం, కొంతమంది అట్టేం లేదు. స్నానం అంటే ఎక్కువ బాడీని షేక్ చేయకూడదు. మనము సూచన వేసినాం కదా, ఎంత ఇది వేసినా కూడా అడల్స్ బ్లీడే కాకుండా నీట్ గా పెట్టుకొని చేసుకోవచ్చు, తప్పేం లేదు మేడం. చేసుకోవచ్చు, చేస్తే ఏం ఉండదు. ఒకవేళ ఇక్కడ తీస్తే మాత్రము కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం చేస్తే ఇక్కడ కడుపుకు గానీ తలకు గానీ చేస్తే అంత ఏం ఉండదు. సూచర్స్ వేస్తే కొంచెం నీట్ గానే వేస్తాం కాబట్టి ఒక్కటి మాత్రం ఇక్కడ గొంతు దగ్గర చేస్తే మాత్రమే వస్తుంది. నోట్లో గానీ ముక్కులో గానీ బ్లీడింగ్ వస్తుంది. సూచర్ వేసినా వేయకన్నా అది ఆటోమేటిక్ గా కదిలిస్తే వచ్చేస్తుందండి. ఉంటది కదా, స్ట్రక్ అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం కదా, కిందికి వెళ్ళదు, పైనే ఉంటది కాబట్టి అది ముక్కులో నుంచి నోట్లో నుంచి వచ్చేస్తుంది. మెయిన్ వచ్చి ఎలాంటివి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడికి? డ్రంక్ అండ్ డ్రైవా, క్రైమా, లేకుండా ఉంటే సూసైడ్ ఎక్కువ మేడం. సూసైడ్ ఎక్కువ. ఈ ఆర్టీ అనేది యాక్సిడెంట్ కేసులు అనేది మామూలు. దాన్ని మనం అసలు అది వాళ్ళ కర్మ కావచ్చు, లేకపోతే దేవుడు అని రాత్ర కావచ్చు, లేదా వీడి వే స్పీడ్ బట్టి ఉంటుంది. ఈ సూసైడ్ వస్తాయి కదా, మందు తాగడము, ఆత్మహత్య అంటే ఏమంటారు హ్యాంగ్ ఉరి వేసుకోవడము, అవి ఉంటాయి మేడం. ఎక్కువ మోస్ట్లీ సూసైడ్స్ ఉంటాయి. మేము చనిపోయినాము ఆడికి అయిపోయింది అనుకుంటారు, అంతే మేడం. వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది అనేది ఎవరికి అర్థం కాదు. బ్రతికేదానికి ఎన్నో అవసరాలు పడచ్చు మేడం. దాన్ని చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రి కానీ వాళ్ళ భార్య ఉంటారు కదా మేడం, వాళ్ళు ఎంత బాధపడతారు అనేది వాళ్ళు అప్పటికి ఆలోచించరు. అది క్షణికావేశం ఉంది, అయిపో చనిపోవాలా. అవును, నిజమే. చనిపోవాలన్న ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి చూడండి. బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు, ఎంతెంతో కష్టపడుతున్నారు. ఒక్కరోజు బతికినా చాలు అని చెప్పి వెంటిలేటర్ల మీద పడుతున్నారు, గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు. అంత అందమైన జీవితాన్ని ఒక్క నిమిషంలో చంపేసుకుందాము అయిపోయింది అని అనుకుంటారు. కానీ వాళ్లకు ఉన్న బాధ్యతలు కూడా చంపేసినట్టే. అంతే కదా మేడం. తల్లిదండ్రులు, బిడ్డలు అవన్నీ కూడా బతకడంలో చూపించాలి ఆ ధైర్యం. చచ్చిపోవడంలో అయితే అది పిరికితనం మేడం. బ్రతికి కష్టమైన సుఖమైన ఏదైనా కానీ అనుభవించాలి. అవును, నిజమే. దాని ఉంటే దేవుడు దానికి ఒక మనకు ఇచ్చిన జన్మకు సార్థకం ఉంటుంది. చనిపోవాలని అనుకుంటే ఈ రోజు మీరు ఉండరు, నేను ఉండరు. ఏదో ఒక సిచ్యువేషన్ లో బాధలు అనేది ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి మేడం. ఏదో ఒక సిచ్యువేషన్ లో ఎందుకు ఈ జీవితం, చనిపోతే బాగుంటది అని అనుకుంటాం. బాధ్యతలు అదే కదా మేడం. బిడ్డలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, కష్టపడి కని పెంచి ఒక రేజ్ తెచ్చింటారు, ఎంతో కష్టపడింటారు పుట్టినప్పటి నుంచి అంత బిడ్డ అవ్వడం కోసం. ఒక 2 నిమిషాలు ఆలోచించకుండా పోయి నువ్వు చేస్తే వాళ్ళ తల్లిదండ్రి మళ్ళీ ఆ పెయిన్ అనేది వేరే. పోస్ట్ మార్టం చేసేటప్పుడు జెంట్స్ కొంచెం లైట్ గా ఆ భయంతో ఆల్కహాల్ తీసుకొని నిద్రపోతారు, లేకుంటే నా పాక నిద్ర పట్టదు అని చెప్తారు. అవునా కదా? అప్పుడు లేడీస్ మీరు
అలాంటప్పుడు ఇది చేసిన తర్వాత మీకు నిద్ర అనేది పడుతుందా? మాకు ఇవి చాలా చూసి అలవాటు అయిపోయిందండి. ఫస్ట్ లో నేను కూడా ఇలాగే ఒకసారి భయపడేదాన్ని. తర్వాత చూస్తూ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది. నాకు అటువంటిది ఏం ఉండదండి. ఇప్పుడు వాళ్ళంటే తాగుతారు, నిద్రపోతారు, మనం ఏం చేస్తాము, ఏం చేయలేం కదా. దానికి అలవాటు పడాలా, అలవాటు పడినాను. నాకు అలాంటివి ఏం లేవండి. చేస్తాను, నిద్ర పడుతుంది, నిద్ర పడుతుంది, తింటాను, ముట్టుకుంటాను. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వాళ్ళకి పట్టుకుంటే వస్తారేమో, పట్టుకుంటారు, ఇలాంటి ఏ ఫీలింగ్స్ లేవండి నాకు. సొంత బంధువులే చనిపోతే శవాన్ని ముట్టుకోవాలన్నా కూడా భయపడతారు. భయపడతారండి. అలాంటిది మీరు ముట్టుకోవాలి, డ్రెస్ చేయాలి అన్ని చేస్తానండి. నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నేను ఆల్మోస్ట్ మనం కూడా అక్కడ పోయే వాళ్ళమే. మనకు అలా జరిగేది, అలా అన్ని పట్టించుకోకూడదు. రేపు మనం ఇప్పుడు వాళ్ళని చూస్తే మనకి ఎవరో ఒకరు చూస్తారనే ఫీలింగ్ తో నేను చేస్తానండి. ఇంట్లోకి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కొని పసుపు నీళ్ళు చల్లుకుంటాం. మీరు డే అంతా ఇక్కడ ఉంటారు, స్నానం చేసేదానికి ఛాన్స్ లేదు. మార్నింగ్ చేస్తే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు స్నానం చేయాలి. అలాంటప్పుడు హైజెనిక్ గా ఉండడానికి మీరు ఏమైనా ప్రికాషన్స్ అయితే తీసుకుంటారా? ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తాము. అసలు ప్రికాషన్ తీసుకోవడానికి మనకు ఛాన్స్ ఉండదు. కంపల్సరీ ఇంటికి వెళ్ళాల్సిందే, స్నానం చేయాల్సిందే. స్నానం చేసి ఇంట్లోకి వెళ్తానండి. ఇంకా వేరేది ఏం ప్రికాషన్స్ నేను చెయ్యను, తీసుకోను కూడా. అంతే. ఓకే. ఇప్పుడు శ్మశానాలకు వెళ్తూ ఉంటారు అంత్యక్రియలు చేయడానికి. ఇంటికి వచ్చి గాలి ఏమన్నా సోకుతుందేమో, దైవం పట్టుకుంటారేమో అని ఒక భయంతో చాలా మంది ఉంటారనమాట. మీరు ఆ బాడీ పక్కనే నిద్రపోవడము జరుగుతుంది, అవన్నీ చేస్తారు. మీకు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏమో గాలి సోకుతుందేమో అలాంటివి ఏమన్నా మీకు భయాలు ఉన్నాయా బిగినింగ్ లో గానీ? ఫస్ట్ లో ఏమో ఒక్కసారి నేను పిఎం చేసి చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను, అంతేగాని అంతకు మించి ఇంకా తర్వాత నెక్స్ట్ నుంచి కంటిన్యూ అయింది. పిలుచుకొచ్చారు, చూపించారు, నేర్పించారు. నాకు ఎప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదు. అదొక్క ఫస్ట్ టైం చూసినా భయపడినాను, కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పటి నుంచి అదే అండి లాస్ట్. తర్వాత ఏది కూడా లేదు, నాకు ఏ ఫీలింగ్స్ లేవు అసలు. ఇక్కడే పడుకుంటా, ఇక్కడే తింటా, ఇక్కడే ఉంటా. ఏం అట్లా ఫీలింగ్స్ ఏం రావండి నాకు. బాడీలో కొన్ని తొందరగా చనిపోయిన వెంటనే ఇక్కడికి తీసుకొస్తారు, కొన్ని స్మెల్ వచ్చేస్తాయి. అవి ఎట్లా అంటే 3-4 days అయిపోయిన తర్వాత వస్తుందండి. అది 1 day అయింది, ఈ రోజు చనిపోయినాడు, తను చూసుకోలేదు, దాన్ని మర్చిపోయారు, ఎవరో పట్టించుకోలేదు, ఎవరన్నా చూసి తీసుకొస్తారు కాబట్టి. సో ఈ రోజు అంతా ఎండలో ఉండు, నీళ్ళలో పడో లేకపోతే వర్షానికి తడిసో అది బ్యాడ్ స్మెల్ బాడీ డీకంపోజ్ అయిపోతే బాడీ అది బ్యాడ్ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుందండి. అప్పటికప్పుడు అయితే ఫ్రెష్ అయితే ఏం ఉండదండి, నీట్గానే ఉంటుంది. మనం ఎట్లా ఇదైపోతామో అది వెంటనే చూసుకొని తీసుకొస్తే నీట్గా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు, స్మెల్ ఏమి ఉండదు. ఒకవేళ 3-4 రోజులు గడిస్తే గానీ పురుగులు పడే అవకాశం ఉంటది, స్మెల్ వచ్చే అవకాశం ఉంటదండి. ఫ్రెష్ అయితే ఏమి ఉండదు. బాడీ అంతా పురుగులు పట్టిపోయి అలాంటి సిచ్యువేషన్ లో చూసినారా? పురుగులు చేసినానండి, చేసినాను. అవి మామూలు పురుగులు కాదండి, ఇంత లావు ఇంత పొడవు ఉన్న పురుగులు కూడా చేసాము. పక్క మా మీద పాకుతా ఉంటే మేము చేస్తా ఉంటే చేసినామండి అలాంటివి కూడా. కానీ వాళ్ళు చనిపోవడమే పెద్ద ఇది అనుకుంటారు. దాని తర్వాత వాళ్ళని ఎలా కోస్తారు, ఎలా ఇది చేస్తారు, వాళ్ళకి బట్టలు ఉండవు, అలాంటి స్టేజ్ లో మాకు ఇట్లా చేస్తారు అనేది వాళ్ళకి తెలియదు. మనం చేస్తాం కాబట్టి అది మనకు తెలుస్తుంది. వాళ్ళు చనిపోయినాంలే అయిపోయింది అని వాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళకి చాలా క్రూరంగా ఇదిగా చేస్తారండి. చూడలేని పార్ట్స్ అన్ని చూసేస్తారు. వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు కదా. కానీ ఇక్కడికి వస్తే అలాంటివి ఏమి ఉండవు. అవును, బట్టలు కాపాడుకుంటారు, అందరు చూస్తారు. పోలీసు వాళ్ళు, డాక్టర్స్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా. జెంట్సే ఆల్మోస్ట్ ఇంతకుముందు జెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరికి చూపికను ఎంత మెయింటైన్ చేస్తారండి. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కనీసం మొహం కూడా కనపడకుండా కవర్ చేసుకుంటారు. కానీ ఇక్కడికి వస్తే ముస్లిం లేదు, ఏమీ లేదు, ఏది లేదు, అన్ని తీసి చేస్తారండి. అట్లా కొంతమంది అది అనుకుంటారు, కానీ దాని తర్వాత ఎట్లా చేస్తారనేది వాళ్ళకి అర్థం కాక అట్లా శనికావేశంలో అట్లా చేసేసుకుంటారండి. నిజమే, మనం మానం కాపాడుకోవడం కోసం. ఆ మానం అసలు ఎంత బీభత్సంగా ఉంటుందండి. ఫస్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ చేసింది అత్తకు కోడలికి అత్త నరికింది కదా, తల నరికింది. ఓకే, అత్త కోడలు తల నరికేసింది. అది నేను ఫస్ట్ టైం చేసిన కేసు అండి. నాకు జాబ్ రాకముందే నేను ఇక్కడ ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్నా. అప్పుడు ఫస్ట్ చేసిన కేసు నేను అదే చేశాను, దాంతోనే నేర్చుకున్నాను. నేను ఫస్ట్ తల లేకుండా ఉత్త మొండెం ఉంటే నేను సెట్ చేసినానండి. అది తల సపరేట్ ఉండింది కదా, ఆ సపరేట్ తీసి ఆ మా తలకి మొండానికి అంటించినానండి. ఊరికి జస్ట్ పెట్టి నేను చేశాను, పిఎం చేశానండి. సరే, తల పక్కన ఉంది, ఓకే, ఆ మొండె ఉంది కదా, అది చూసి తల లేకుండా చూసి భయపడలేదా? లేదండి, భయపడలేదు. ఓకే, ఆడవాళ్ళలో కూడా చాలా ధైర్యం ఉందండి, మిమ్మల్ని చూసేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు పోస్ట్ మార్టం చేసేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే వాళ్ళ బంధువులు కానీ చేసేటప్పుడు కొంచెం మెల్లిగా చెయ్యి అలాంటి మాటలు ఏమన్నా అంటారండి. కనీసం మాకు అట్లీస్ట్ వద్దు అని అంటారు, కానీ వాళ్ళు వద్దు అన్నంత మాత్రాన మనం ఇచ్చేయం కదా.
అంటే వాళ్ళు ఏమైపోయిందంటే నా బిడ్డ ఇంకా బతికే ఉన్నారు అనుకొని మెల్లిగా చెయ్యి అలాగా ఏమన్నా తెలిసి తెలియని అమాయకత్వంతో ఏమైనా చెప్పిన మాటలు ఉన్నాయా? చెప్పినారు. మొన్న రీసెంట్ గా కూడా మా అబ్బాయి ఒక 1 వీక్ ముందు కూడా మేడం అది మా అబ్బాయి బతుకున్నాడు, మా అబ్బాయి బతుకున్న వాడిని పోస్ట్ మార్టం చేసి ఇచ్చినారు అని చెప్పి అంటారు. అంత దెబ్బలు కొడుతుంటాం, దీనిలతో కొడుతుంటాము, ఇవన్నీ ఓపెన్ చేస్తాం, అప్పుడన్నా వాళ్ళకి స్పర్శ రాదా బతుకుంటే? ఎందుకు చేస్తారు? ఏదైనా మనకి సూది గుచ్చుకుంటేనే అబ్బా అని లేస్తాము ప్రాణం ఉంటే. ఒకవేళ అది ప్రాణం లేకపోతే ఎంత కొట్టినా ఎంత చీల్చినా ఏం వాడు లేసి చెప్పొచ్చు కదా మేడం. అలాంటివి కూడా జరిగింది. రీ పోస్ట్ మార్టం లాగా కూడా మాట్లాడినారు. సార్ మా అబ్బాయి బతుకున్నట్టే పోస్ట్ మార్టం చేసినారు, మా అబ్బాయి లేచి పిలుస్తున్నాడు సార్, మాకు చేయి ఊపుతున్నాడు, కాలు, అలాంటివి కూడా చెప్పారండి మాకు. వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నారు, డిప్రెషన్ లో ఉంటారు కొంతమంది. మామూలు ఇంకా దానికి ఏం చేయలేం మేడం మనం, కానీ దానికి అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలి వాళ్ళని. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ టీచర్ కొట్టారనో లేకుంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామనో, ఇంకా రీసెంట్ గా చూస్తే అనంతపూర్ లో కూడా ఒక స్టూడెంట్ స్కూల్ పై నుంచి కూడా దూకేసాడు అనమాట. అలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు మీరు ఏం చెప్తారు మోటివేషన్ గా? నా మోటివేషన్ అయితే అండి, ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎన్నో ఆశ పెట్టుకొని పంపించింటారు, స్కూల్స్ కానీ కాలేజీలు కానీ, ఏదో ఒకటి మైండ్ పెట్టుకునే కదా మనల్ని పంపిస్తారు. అలాంటప్పుడు ఏం చెయ్యాలా? ఒక టీచర్ కొట్టినాడంటే ఎందుకు కొడతాడండి? మనం చదువుకోలేదు, మనం పైకి రావాలా, మన అమ్మ నాన్నలు వెయిట్ చేస్తుంటారు, మనం ఏదో కొన్ని కళలు నేర్పిస్తాము, చేస్తాము, చూస్తాము, నా బిడ్డ ఇట్లా చేస్తాంది, చదువుతాందని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా. మీరు వచ్చి చదవకన్నా చేయకన్నా రాయకన్నా ఉంటే ఎందుకు ఏమనేసి, ఒకవేళ ఒక దెబ్బ కొడితే భయపడి చదువుతారనేసి టీచర్ కొడతారండి. అంతేగాని వాళ్ళ కోసం కొట్టరు కదండి, మన కోసమే కదా. మనం ఏమన్నా మాట్లాడితే డిప్రెషన్ మాకు లేదు, మాకు స్ట్రెస్ అని ఆ డైలాగ్ ఎందుకు స్ట్రెస్ అండి? మీ పేరెంట్స్ కోసం స్ట్రెస్ కావాలి కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఎందుకండి అని నేనైతే చెప్పడం అండి. నువ్వు బాగా చదువుకుంటే టీచర్ ఎందుకు కొడతారు? నువ్వు చదువుకోకపోవడం వల్లే కదా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడము. నువ్వు బాగా చదువుకుంటే ఈ రోజు ఎందుకు చావాల్సిన కారణం వస్తుందండి. చిన్న వయసులోనే చాలా జీవితాన్ని చూసేసాను, చేసినాను కూడా మేడం. అదే మీరు చెప్పే ఒక్కొక్క మాట వింటుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు చేసేవాళ్ళు మీరు ఎలా చేస్తున్నారు అనేది మీ మాటల్లోనే మాకు తెలుస్తుంది. ఇప్పుడు చెయ్యాలి మేడం, తప్పదు. మీకు ఎంతమంది పిల్లలండి? నాకు 2 పిల్లలండి. 2 పిల్లలు. వాళ్ళకి మీరు ఈ పని చేస్తున్నారని తెలుసా? తెలుసు. మా పిల్లలకి నా వీడియోస్ కూడా చూపించానండి. వాళ్ళు భయపడినారు, మళ్ళీ చూపించలేదు. మీ హస్బెండ్ రియాక్షన్ ఏంటి? మా హస్బెండ్ రియాక్షన్ అయితే వద్దనే చెప్పారండి. అన్నిటికీ ఇట్లా భయపడుకుంటూ పోతే ఆడదానికి విలువ లేదు అని చెప్పేసి, అన్నిట్లో ఉండాలా అని చెప్పి నేను ఇది ఒక్కటే సమాధానం చెప్పినానండి. ఓకే, ధైర్యం నాకుంది, చేస్తాను అని చెప్పినాను. మా ఆయన కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారండి. మీ అలాంటి వాళ్ళు భయపడకుండా ముందుకు వస్తేనే అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. అవునండి, నిజంగా చాలా తెలియని విషయాలన్నీ చెప్పారు మాకి. అది కాకుండా మోటివేట్ చేశారు, సూసైడ్ చేసుకుంటే ఇలా ఉంటది మీ పరిస్థితులు అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదండి, ఇంట్లో ఎంతో గారాభంగా పెరిగింటాం. చిన్నప్పుడు స్నానాలు చేసి ఇచ్చేటప్పుడు ముక్కు ఇలా స్ట్రైట్ గా రావాలని, అవయవాలని చాలా చక్కగా ఉండాలని చెప్పి మసాజులు చేసి మనల్ని మా అమ్మ నాన్న అంత ప్రేమగా పెంచితే, ఒక చిన్న సూసైడ్ అనే ఒక ఆలోచనతో మనం చనిపోతే అంత్యక్రియలు ఇంత దారుణంగా ఉంటాయి. ఆ పోస్ట్ మార్టం ఇంత దారుణంగా మనల్ని సుత్తులతో కొట్టి అలా చేస్తుంటారు. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. ఒక్కసారి సూసైడ్ ఆలోచన వస్తే ప్రతి ఒక్కరు దయచేసి హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి చూడండి. బ్రతకడం కోసం ఎంతెంతో చేస్తున్నారు, వెంటిలేటర్స్ మీద కొన ప్రాణాలతో కొట్టకలాడుతున్నారు. వీళ్ళని చూసైనా సరే మన నిండు జీవితాన్ని సూసైడ్ అనే ఒక ఆలోచనతో బలి చేసుకుంటున్నాం. దయచేసి ఈ ఆలోచన ఎవ్వరూ చేసుకోవద్దండి. మీకు ఈ అవేర్నెస్ ఎందుకు తీసుకొచ్చామంటే, చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో సూసైడ్ ఒకటే దారి అని చెప్పి సూసైడ్ చేసుకుంటుంటారు. అలాంటి వాళ్లకు కొంచెమన్నా ఈ వీడియో చూసిన తర్వాత బతుకు మీద ఆశ కలిగించడం కోసం మాత్రమే మేము అయితే ఈ వీడియో చేస్తున్నాం.